ప్రభువు మనలను గతించిన మటలాదివారపు దినము నుండి ఈ 2025వ సంవత్సరము మటలాదివారపు దినము వరకు ప్రభువు మనలను మన కుటుంబములను కాచి కాపాడి ఈ దినము ఇలాగూ ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించడానికి ప్రభువు మనకు కృపను చూపిన వారై ఉన్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములో ఆయనకే మెండుగా కలుగును గాక. ఆమేన్. అలాగునే ఈ ఉదయకాల సమయమందు ఆయన సన్నిధిలో ప్రభువుని ఆరాధించడానికై ప్రభువు సముఖమునందు ఆయన మందిరములో ఆయన ఆరాధనలో ఏకీభవించిన ఆయన బిడలారా, ప్రభువు మిమ్మలను మీ కుటుంబములను మీ పరిపాటులను మీరు చేయించిన సకల కార్యములను ప్రభువు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. పరిశుద్ధ గ్రంథాలు కలిగిన వారు దయచేసి మీ యొక్క గ్రంథములను చూడండి. మత్తయి సువార్త అండి 21వ అధ్యాయము 5వ వచనమును చదువుకుందామండి. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోని కుమారితో చెప్పుడి అనునది. చిన్ని ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, మహత్కార్యములు చేయు మహనీయుడవై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము ప్రభువా. మీ కృపను బట్టి, ప్రేమను బట్టి నాయనా, ఈ దినము ప్రభువా ఇలాగు ప్రత్యేకమైనటువంటి దినముగా, మటలాదివారపు దినముగా ప్రభువా మీరే ఏర్పరిచి ఈ దినము మమ్మల్ని ఇలాగు ఏర్పాటు చేసుకుని ఇంతవరకు మీరే జరిగించిన ఈ ఆరాధన కార్యక్రమం అంతటిని బట్టి దేవా మీకే వందనాలు ప్రభువా. ఈ సమయమందు దీనుడును, అల్పుడను, అయోగ్యుడును, ఎన్నిక లేనటువంటి వాడను నీ మాటలు చెప్పడానికి ప్రభువా ఇక్కడ నిలువబడి ఉన్నాను. రండి, మీరే మీ ఆత్మను మాకు అనుగ్రహింపజేసి మా ఆత్మలకు ఎట్టి వాక్యాహారము అవసరమై ఉన్నదో అటు వాక్య ఆహారమును మాకు అనుగ్రహింపజేసి మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను పొందుమని ఉన్న వాక్యమును మా హృదయములలో భద్రపరిచి ఫలింపచేయుమని మా కోసము వేగముగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. అందరికీ మరణాలు. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు శరీరధారిగా ఆయన ఈ లోకములో ఉన్నటువంటి దినములలో ఆయన అనేకమైనటువంటి ప్రాంతములకు, అనేకమైనటువంటి పట్టణాలకు, పల్లెలకు వెళ్లి దేవుని యొక్క సువార్తను ఆయన ఎంతో విరివిగా ఆయన ప్రకటించిన వారుగా ఉన్నటువంటి వారై ఉన్నారు. ఆ క్రమములోనే ఆయన యెరూషలేము పట్టణములో ఉన్నటువంటి దేవాలయములో ఎన్నో పర్యాయములు ఆయన ఆ పట్టణమును, ఆయన ఆ దేవాలయమును ఆయన సందర్శించిన వారుగా ఉన్నారు.
అనేక పర్యాయములు ఆయన ఆ దేవాలయములో దేవుని వాక్యమును ఆయన బోధించిన వారుగా ఉన్నటువంటి వారై ఉన్నారు. అయితే ఎన్ని పర్యాయములు ఆయన సందర్శించారో అక్కడ లేఖన భాగములో వ్రాయబడి ఉండలేదు. కానీ ఆయనను బంధించడానికి వచ్చినప్పుడు ప్రభువు ఒక మాట అన్నారు, మీరు ఒక బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లు నా మీదకి వచ్చుచున్నారే, అనుదినము నేను దేవాలయములో బోధించొచ్చు ఉండగా మీరు నన్ను పట్టుకొనలేదే అని ఆయన అన్నారు. అయితే ఈ చివరిసారిగా ఆయన శిలువలో మరణించడానికి 5 రోజుల ముందు ఆయన యెరూషలేము పట్టణములో ఉన్నటువంటి దేవాలయమునకు ఆయన ప్రయాణమై ఆయన వెళ్ళిన వారుగా ఉన్నారు. బేతనియా నుండి యెరూషలేము వరకు ఆయన యొక్క ప్రయాణము సాగినటువంటిదై ఉన్నది. ఎలాగున ఆయన ప్రయాణము చేస్తారు? ప్రభు అన్నారు ఆయన శిష్యులతో, మీరు ఫలాని పట్టణమునకు మీరు వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద మీకు కనబడుతూ ఉన్నది. ఆ గాడిద మీద ఇప్పటి వరకు ఎవరునూ కూర్చుని ఉండలేదు, కనుక మీరు వెళ్లి దానిని విప్పి నా దగ్గరకు తోలుకొని రండి. ఎవరైనను మిమ్మల్ని ఏదైనాను అడిగిన ఎడలా ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని మీరు చెప్పుడి అని ఆయన అన్నారు. అలాగూ శిష్యులు వెళ్లి ప్రభువు చెప్పిన విధముగా వారు ఆ గాడిదను విప్పి ఆ గాడిదను తోలుకొని రాగా అనేక మంది వారి యొక్క వస్త్రములను ఆ గాడిద మీద పరిచారు. ఆయన వెళ్ళొచ్చు ఉన్నటువంటి మార్గములో కొంతమంది వస్త్రాలు పరిచారు, కొంతమంది ఈ ఖర్జూరపు మట్టలు. ఆయన వెళ్ళొచ్చు ఉన్నటువంటి మార్గము గుండా వారు ఆ ఖర్జూరపు మట్టలు వారు పరిచిన వారై ఉన్నారు. ఆయన ఆ ఖర్జూరపు మట్టల గుండా ఆయన ప్రయాణం చేసుకుంటూ ఆయనకు ముందుగా వెళ్ళొచ్చు ఉన్నవారు, దావీదు కుమారునికి జయము, దేవుని పేరట వచ్చొచ్చు ఉన్న వారికి జయము, హోసన్నా జయము అని వారు కేకలు వేసుకుంటూ ఆయనకు ముందుగా వారు ప్రయాణమవుతూ వెళుతూ ఉంటే బేతనియ నుండి యెరూషలేము వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ స్తోత్ర ప్రతిగానముల మధ్యన ఆయన ఆ యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయమునకు ఆయన రాక కొనసాగినటువంటిది అయి ఉన్నది. ఈనాడు మనము ధ్యానము చేసినట్లయితే యెరూషలేము పట్టణము అనగా అక్కడ ప్రభువు ఒక మాట అంటూ ఉన్నారు, ఆయన గాడిదని ఎక్కడిని ఎందుకు వచ్చుచున్నారు అని సియోను కుమారితో చెప్పుడు అని పరిశుద్ధ గ్రంథములో అక్కడ ఒక మాట వ్రాయబడి ఉన్నది. మనకి 2 కుమార్తెలు మనకు కనబడుచు ఉన్నారు. ఒకరు యెరూషలేము కుమార్తె, మరి ఒకరు సియోను కుమార్తె. యెరూషలేము కుమార్తె దేనికి సాదృశ్యముగా ఉన్నది అంటే ఇశ్రాయేలు సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది. ఇక్కడ ప్రభువు అన్నటువంటి విధముగా సియోను కుమారితో చెప్పుడే, సియోను కుమార్తెతో చెప్పుడు అని ప్రభువు అంటూ ఉన్నారు. అంటే సియోను కుమార్తె ఎవరు అనగా వధువు సంఘము, దేవుని యొక్క రాకడ కోసం ఎదురు చూచు ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అనబడే అలంకారము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా అలంకరించబడుతూ ఉన్నటువంటి వధువు సంఘమును గురించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నటువంటి వారై ఉన్నారు.
అయితే ఆనాడు ఆ యెరూషలేము పట్టణమునకు ప్రభువు వెళ్ళుట ద్వారా యెరూషలేము పట్టణములోనికి ఆ దేవాలయములోనికి ఆయన రాక ద్వారా కొన్ని ఆశీర్వాదములు ఆయన ఆ పట్టణమునకు అక్కడ ఉన్న వారికి ఆయన అనుగ్రహించారు. అలాగే ఈనాడు ఈయన దేవుని మందిరములోనికి వచ్చిన ఆయన బిడలారా, దేవుని సముఖములోనికి వచ్చినటువంటి ఆయన బిడలారా, ఈ దినమందు మీరును దేవుని సన్నిధికి వచ్చారు. ఇలాగ మీరు మట్టలు చేత పట్టుకుని దేవుని సముఖమునకు మీరు వచ్చుట ద్వారా వాటిని పుష్పముల ద్వారా అలంకరించబడి దేవుని సన్నిధికి వచ్చిన ఆయన బిడలారా, మీరు ఆయన దగ్గరకు వచ్చుట ద్వారా ప్రభు మీ కుటుంబములలోనికి మీ గృహములలోనికి ఆయన రాబోతూ ఉన్నారు. అయితే ఆయన రాక ద్వారా ఆయన మనకు అనుగ్రహించే ఆశీర్వాదములు ఏమిటి? దేవుని యొక్క రాక ద్వారా ఆయన మనకు ఇచ్చే ఆశీర్వాదములు ఏమిటి? కొన్నింటిని నేను మీకు పరిశుద్ధ గ్రంథములో నుండి చూపించి నా వర్తమానమును ముగింపులోనికి తీసుకుని వస్తానండి. 21వ అధ్యాయము మత్తయి సువార్త 2వ వచనమును చదువుకుందామండి. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడిను. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. చాలండి. చదువుబడిన లేఖన భాగములో ప్రభువు తన శిష్యులతో అంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ఆయన బేత్పగేకు వచ్చినప్పుడు బేత్పగే, బేతనియా ఈ రెండు పక్కనే ఉన్నటువంటి పట్టణములు. యేసు ప్రభువులు వారు బేతనియా గ్రామములో అనేక పర్యాయములో ఆయన బస చేసిన వారుగా ఉన్నారు. మరియ మార్తల గృహములో ఆయన బస చేసిన వారుగా ఉన్నారు. అయితే ప్రభు అక్కడ అంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు తన శిష్యులను చూచి, శిష్యులారా, మనము యెరూషలేము పట్టణానికి వెళ్ళాలి. అయితే మీరు ఓ గ్రామములోనికి వెళ్ళండి. గ్రామములోనికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో కూడా ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. కనుక మీరు వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి అని ఆయన అంటూ ఉన్నారు. కనుక నేనంటాను, యేసు క్రీస్తు ప్రభువుల వారు యెరూషలేము పట్టణానికి ఆయన వెళ్ళుట ద్వారా, ఆయన యొక్క రాక ద్వారా అక్కడ కలిగిన ఆశీర్వాదం ఏమిటి అంటే, ఎంతకాలము నుండి ఆ గాడిద పిల్ల అక్కడ కట్టబడి ఉన్నవో మనకి తెలియదు. కానీ యేసు ప్రభువుల వారి యొక్క రాక ద్వారా ఆ గాడిదకు దేవుడు విడుదల కలుగజేస్తున్న వారుగా ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక ఈనాడు మీరు ఆయన సన్నిధికి మీరు వచ్చి ఉన్నారు. ఆయన పాదముల చెంతకు మీరు వచ్చి ఉన్నారు. మీరేమి మట్టల చేత పట్టుకుని వాటిని పుష్పములతో అలంకరించి దేవుని సన్నిధికి మీరు వచ్చి ఉన్నారు. ఇలాగున మీరు వచ్చుట ద్వారా దేవుడు మీకు కలుగజేసి మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటి అంటే, మీకు ఏదైతే శ్రమలు ఉన్నవో, భారములు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నవో వాటి నుండి దేవుడు మీకు విడుదల దయచేయబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన ఆ ముళ్ళగుండా ప్రయాణం చేసి వాటిని పుష్పములుగా ఎలాగో దేవుడు మార్చి ఉన్నారు, అలాగో మీ జీవితంలో ఉన్నటువంటి ముళ్ళన్నింటినీ దేవుడు తీసివేసి ఆ శ్రమలను పుష్పములుగా దేవుడు మార్చబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. వీటి నుండి ఆయన మనకు విడుదల కలుగజేస్తారు. లూకాసు వార్త అండి 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం అండి.
ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, కలిగిన వారిని విడిపించుటకును. చాలండి. చదువుబడిన లేఖన భాగములో అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, ప్రభు మాట్లాడుచు ఉన్నటువంటి వారై ఉన్నారు. ఆయన యోర్దాను నదిలో బాప్తిస్మమును పొందుకున్న తరువాత పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకి దిగివచ్చి ఉన్నది. అప్పుడు ఆయన తన శిష్యులతో మాట్లాడుచు ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించడానికై ఆయన నన్ను అభిషేకించను. అలాగే ఆయన అంటూ ఉన్నారు, ఎవరిని ఆయన విడిపిస్తారు అంటే నలిగిన వారిని ఆయన విడిపించబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరైతే నలుగుగొట్టబడుచు ఉన్నారో, శ్రమల ద్వారా, అపాయముల ద్వారా, ఇబ్బందుల ద్వారా, ఇరుకుల ద్వారా, ఇక్కట్ల ద్వారా ఎవరైతే నలుగుగొట్టబడుతూ ఉన్నారో వారినందరినీ ఆయన విడిపించడానికి ఆయన నలుగుగొట్టబడుచు పోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. నలుగుగొట్టబడుచు ఉన్న మనలను ఆయన విడిపించి మనకు బదులుగా ఆయన సిలువలో ఆయన వేలాడి ఆయన సిలువలో తన ప్రాణమును అర్పించి ఆయన నలుగుగొట్టబడుతున్న మనకు ఆయన ఈ దినము విడుదల దయచేయబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ద్వితీయోపదేశ కాండమండి 23వ అధ్యాయము. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండమండి 23వ అధ్యాయము 14వ వచనమండి. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసు క్రీస్తు ప్రభువుల వారు దైవజనుడైన మోషేతో ఆయన మాట్లాడుచు ఆయన అక్కడ అంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును అని ఆయన అంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. కనుక రెండవదిగా ఎవరిని ఆయన విడిపించబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు అంటే, ఎవరికి ఆయన విడుదలను కలుగ చేయబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు అంటే, మన యొక్క శత్రువుల చేతిలో నుండి దేవుడు మనలను విడిపించబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈనాడు శత్రువు లేనటువంటి మానవుడు ఎవరునూ లేరు. ఒక మానవుడు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మానవుడు వెళ్ళుతూ ఉన్నప్పుడు ఆ మానవునికి ఎంతో మంది శత్రువుల ఈ దినాలలో వారు ఎదురవచ్చు ఉన్నటువంటి వారై ఉన్నారు. కానీ అటువంటి శత్రువుల చేతిలో నుండి దేవుడు మనల్ని విడిపించి ఆయన మనకు విడుదల కలుగు చేయబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. నా శత్రువులు నన్ను తోటినను, నరకపు పాశములరి కాటినను, ఆశ వరదవలే బట్టి నీరులు పోలేన, వదలక నన్ను ఎడ ఆయని దేవా, వదలక నన్ను ఎడ ఆయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. దేవునికి స్తోత్రం. కనుక ఆయన యెరూషలేము పట్టణానికి ఆయన వెళ్ళట ద్వారా ఆ దినమందు ఆయన అక్కడ కలుగజేస్తున్నటువంటి
మొదటి ఆశీర్వాదం ఏమిటి అంటే ఆయన విడుదలను దయచేసిన వారుగా ఉన్నారు. ఈ దినము మీరును ఆయన సన్నిధికి వచ్చడం ద్వారా దేవుడు మీకును ఆయన విడుదల కలుగ చేయబోతూ ఉన్నారు. నలిగిన వారిని ఆయన విడిపించబోతూ ఉన్నారు. శత్రువుల చేతిలో నుండి ఆయన విడుదల దయచేయబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ఇక రెండవదిగా చూసినట్లయితే మత్తయి సువార్త అండి 21వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందామండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. చాలండి. ఇక రెండవదిగా యేసు క్రీస్తు ప్రభువును వారు యెరూషలేము పట్టణమునకు ఆయన వెళ్ళటం ద్వారా అక్కడ ఆయన కలుగజేస్తున్నటువంటి రెండవ ఆశీర్వాదం ఏమిటి అంటే ప్రభు తన శిష్యులతో అన్నారు, మీరు ఫలాని గ్రామమునకు వెళ్ళుడి, అక్కడ ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది, మీరు దానిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి అని ఆయన అన్నారు. అయితే ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అడిగిన ఎడలా అది ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పుడి అని ఆయన అన్నారు. కనుక నేనంటాను, రెండవ ఆశీర్వాదం ఏమిటి అంటే ప్రభువు యెరూషలేమునకు వెళ్ళటం ద్వారా అక్కడ కలిగిన రెండవ ఆశీర్వాదం ఏమిటి అంటే దేవుడు ఆ గాడిద పిల్లను ఆయన కోరుకున్నటువంటి వారై ఉన్నారు. అలాగే ఈనాడు మనము దేవుని సన్నిధికి వచ్చామే, మనము ఖర్జూరపు మట్టలను చేతపరుచుకుని ఆయన సన్నిధికి వాటిని పుష్పములతో అలంకరించి మనము దేవుని సన్నిధికి వచ్చాము. ఎందుకు వచ్చాము మనం ఆయన దగ్గరకు? ఎందుకు మనము ఆయన దగ్గరికి మనము వచ్చాము అంటే ప్రభువు మనలను కోరుకున్నారు కనుక మనము దేవుని దగ్గరికి మనము వచ్చిన వారముగా ఉన్నటువంటి వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. కనుక ఆయన యొక్క రాక ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే రెండవ ఆశీర్వాదం ఏమిటి అంటే ప్రభువు మనలను కోరుకుంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ఆయన యొక్క స్వకీయ జనముగా, ఆయన యొక్క సొంత జనముగా, ఆయన యొక్క సొంత ప్రజలుగా దేవుడు మనలను కోరుకుంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. అది దేవుడు మనకు అనుగ్రహించే రెండవ ఆశీర్వాదము. సమూయేలు మొదటి గ్రంథం అండి, సమూయేలు మొదటి గ్రంథము ప్రియులారా 16వ అధ్యాయం అండి, 16వ అధ్యాయము 12వ వచనం అండి. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చును. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవిచ్చెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజుగా నియమించబడినటువంటి సౌలు వారి మీద రాజుగా ఉండకుండా తీసివేయబడ్డాడు. మరి యొక్క రాజు ఇశ్రాయేలీయుల ప్రజలకు కావాలి. అప్పుడు దీర్ఘదర్శి అయిన సమూయేలును ప్రభు అన్నారు, నీవు తైలపు కొమ్మను తీసుకుని ఇదిగో యెషయి దగ్గరికి నీవు వెళ్ళు, అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నేను ఎన్నుకుంటూ ఉన్నాను అన్నారు ప్రభు. సమూయేలు తైలపు కొమ్మను తీసుకుని యెషయి గృహమునకు వెళ్ళాడు. యెషయిని అడిగాడని కుమారులను పిలిపించు, వారిలో ఒకరిని దేవుడు రాజుగా ఎన్నుకొనబోతూ ఉన్నాడు అన్నారు. మొదట ఎలియాబు వచ్చాడు. అతడు చూడడానికి అందముగా ఉన్నాడు. అతడే అనుకుని సమూయేలు లేచి అభిషేకించబోయాడు. ప్రభు అన్నారు, అతడు కాదు,
నీవు పై రూపాన్ని లక్ష్య పెట్టవద్దు, అంతరంగాన్ని హృదయములను చూచువాడు యెహోవా గనుక నీవు పై రూపములను లక్ష్య పెట్టవద్దు అన్నాడు. అలాగూ వరుసగా కుమారులందరూ అయిపోయారు. అప్పుడు సమూయేలు అడిగాడు, వీరేనా నీ కుమారులు? ఇంకా ఎవరైనా కుమారులు ఉన్నారా అని అడిగాడు. అప్పుడు యెషయి అన్నాడు, కడసరి వాడు ఒకడున్నాడయ్యా, అరణ్యములో అతడు మందను మేపుకుంటూ ఉన్నాడు అంటే పిలిపించమన్నాడు అతడిని. అతడు దావీదు ప్రియమైనటువంటి వారలారా. అప్పుడు దావీదు ఆ గుమ్మములోనికి అడుగు పెట్టి వచ్చుచూ ఉన్నాడు. దావీదు వచ్చుచూ ఉండగా ప్రభువు దావీదును చూసి అంటూ ఉన్నారు, ఇతడే నేను కోరుకున్నవాడు, నీవు లేచి దావీదును అభిషేకించు అని సమూయేలుతో దేవుడు అంటూ ఉన్నాడు. అయితే దావీదును కోరుకోవడానికి అక్కడ దావీదులో కొన్ని లక్షణాలు ఉన్నవి. ఏమిటి అంటే, దావీదు చూచుటకు ఎర్రని వాడుగా అతడు కనపడుచు ఉన్నాడు. అనగా దాని భావము ఏమిటి అంటే, మనము క్రీస్తు రక్తము ద్వారా మనము కడగబడిన వారుగా ఉండాలి. ఆయన మనలను కోరుకోవాలి అంటే, ఆయన మనలను ఎన్నుకోవాలి అంటే మనము క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారుగా ఉండాలి. అలాగే చక్కని నేత్రములు, అనగా ఆయన యొక్క చూపు తిన్నని చూపుగా కనబడుచు ఉన్నది. అలాగే సుందరుడు, అదే ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యము, బహిరంగమైనటువంటి సౌందర్యము కాదు గాని ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యమును దేవుడు దావీదులో చూచి దావీదును దేవుడు కోరుకున్నాడు. ఈనాడు మనలను కూడా దేవుడు కోరుకోవాలి అంటే ఇంటి లక్షణాలు మనములో కలిగి ఉండాలి. ఈ దినము ఆయన సన్నిధికి వచ్చిన ఆయన బిడలారా, దేవుడు ఇటు లక్షణాలను మనకు అనుగ్రహింపజేసి ఆయన మనలను కోరుకోబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్ర. మూడవదిగా చూపించి ముగిస్తానండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనమండి. జన సమూహములు ఆయన ముందుగా వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయచ్చు ఉండిరి. చాలండి. ఇక 5వదిగా 3వదిగా దేవుడు మనకు అనుగ్రహించి ఆయన యొక్క రాక ద్వారా దేవుడు అనుగ్రహించి 3వ ఆశీర్వాదం ఏమిటి అంటే, ఆయన యెరూషలేము పట్టణానికి వెళ్ళొచ్చు ఉన్నప్పుడు ఆయనకు ముందుగా వెళ్ళొచ్చుండిన వారు ఏం చేస్తూ ఉన్నారు? వారి యొక్క మంటల చేత పట్టుకుని దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట ఉత్సవానికి జయము అని వారు కేకలు వేయించు వారు వెళ్ళొచ్చు ఉన్నారు. కనుక నేనంటాను, ఆయన ఆ యెరూషలేము పట్టణానికి ఆయన ఆ గార్ధబొమ్మ ద్వారా ఆయన ఆసీనుడై వెళ్ళడం ద్వారా అక్కడ దేవుడు అనుగ్రహించిన 3వ ఆశీర్వాదం ఏమిటి అంటే, జయమును ఆయన దయచేసిన వారుగా ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్ర. కనుక ఏ దినము ఆయన సన్నిధికి వచ్చడం ద్వారా, ఆయన మందిరమునకు వచ్చడం ద్వారా దేవుడు మనెల్లరికీ కూడా జయమును ఆయన దయచేయబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. మనకు ఉన్నటువంటి శత్రువుల మీద, మన యొక్క విరోధుల మీద ఆయన మనకు జయమును ఆయన దయచేయబోతూ ఉన్నారు. ఆయన ఎలాగునైతే జయమును పొందుకున్నారో, ఆయన శ్రమలన్నింటి మీద, కడుపు మరణము మీద ఎలాగున ఆయన జయమును పొందుకున్నారో, అలాగే తండ్రికి జయము గనుక ఆయన కుమారులుగా ఉన్నటువంటి మనకును కూడా జయమే ప్రియమైనటువంటి వారులారా. రోమీయులకు రాసిన పత్రిక అండి 8వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనమండి. ఆయనను
మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. చాలండి. ఎటువంటి విజయమును ఆయన దయచేయబోతూ ఉన్నారు అంటే సాధారణమైనటువంటి విజయము కాదండి, అత్యధిక విజయమును దేవుడు మనకు దయచేయబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్ర. కీర్తనల గ్రంథం అండి 44వ కీర్తన 3వ వచనం అండి. వారు తమ మార్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేరు, వారి బాహు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేస్తాను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో కోరహు కుమారులు వారు ఏ కీర్తన వ్రాయిచు వారు అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, ప్రభువా మా పితరుల దినములలో వారు వారి ఖడ్గము చేత వారు కనాను దేశమును వారు స్వాధీనపరచుకొనలేదు గాని వారి బాహువు చేత వారు దానిని స్వాధీనపరచుకోలేదు గాని నీ దక్షిణ హస్తము, నీ బాహువే వారికి జయమును దయచేస్తాను అని అంటున్నారు. కనుక దాని భావము ఏమిటి అంటే, ఎవరైతే దేవుని సన్నిధికి ఉంటారో, దేవుని సన్నిధిలో ఎవరైతే ఉంటారో వారికి దేవుడు జయమును దయచేయబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్ర. కనుక యేసు క్రీస్తు ప్రభువుల వారు ప్రార్థన మీద ఆయన ఆసీనుడై ఆయన ప్రయాణమై ఆయన వెళ్ళుతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ఆయన యెరూషలేము పట్టణానికి ఆయన ఖర్జూరపు మట్టల గుండా ఆయన ప్రయాణం చేసుకుంటూ ఆయన వెళ్ళుతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ఆయన రాక ద్వారా వచ్చిన ఆశీర్వాదములు ఏమిటో మనం ధ్యానము చేస్తున్న వారముగా ఉన్నాము. కనుక ఆయన సన్నిధికి వచ్చిన ఆయన బిడ్డలారా, ప్రభువు మీకును మీ కుటుంబములకును అట్టి ఆశీర్వాదమును ఆయన మెండుగా మీ ఎల్లరికూ ఆయన అనుగ్రహించును గాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. ప్రభువా మీ కృపను బట్టి, ప్రేమను బట్టి నాయన ఈ దినమందు ప్రభువా మీరే ఈ దీన దాసుడైన నన్ను మరుగు చేసుకుని మీరు వినిపించిన కొద్ది మాటలను బట్టి దేవా మీకే వందనాలు. ప్రభువా విన్న వాక్యమును ప్రభువా మీరే మా హృదయములలో భద్రపరిచి ఫలింపచేయండి. విన్న వాక్యాన్ని ప్రభువా సాతానుడు ఎత్తుకొని పోకుండా ప్రభువా మీరే మాకు జయమును మీరే మాకు అనుగ్రహింపజేసి ఆ వాక్యాన్ని మా హృదయములలో మీరే భద్రపరిచి ఫలింపజేసి మాకు జయమును మీరే అనుగ్రహింపజేసి మీరే మహిమను పొందమని యేసు క్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి.